చైనా ఏదన్నా మన సరిహద్దుల అవతల వాళ్ళ ప్లేస్లోనే అది టిబెట్లో ఆక్రమించుకున్న ప్లేస్ కావచ్చు, లేదా భారత్ నుంచి గతంలో ఆక్రమించుకుని జవహర్లాల్ నెహ్రూ రాసిచ్చేసినటువంటి ప్లేస్లో కావచ్చు. అట్లాంటి చోట్లన వాడు ఏదన్నా రోడ్డు వేసుకున్నా, కాలువ కట్టుకున్నా, వంతెన కట్టుకున్నా ఇంకేముంది, భారత్కి వార్నింగ్, భారత్కి షాక్, భారత్ నిద్రపోతుంది. వాడి దేశంలో ఆడు కట్టుకుంటే మనం ఎందుకు నిద్రపోతాం? కళ్ళు తెరుచుకుని చూస్తూనే ఉంటాం. మన దేశంలో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది చూస్తాం. ఇది కామన్ సెన్స్. బట్ మనకి ఎంతసేపటికి మన మీద ద్వేషం, అవతలోటి మీద ప్రేమ కదా, దాంతో రెచ్చగొట్టుడు చర్యలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు వాడేదో కట్టాడని చెప్తున్నారు కదా, నిజంగా భారతదేశ ఫీలింగ్ ఉంటే, నిజంగా చైనా ప్రేమికులు కాకపోతే, నిజంగా భారతద్వేషులు కాకపోతే, నిజంగా భవిష్యత్తులో మీరు వాళ్ళ ఉచ్చ తాగకూడదు అనుకుంటే, తాగబోరు అనుకుంటే, ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించి న్యోమా ఎయిర్ బేస్ ఇప్పుడు 13,000 అడుగుల ఎత్తున LAC దగ్గర భారతదేశపు రక్షణ విభాగం ఏర్పాటు చేస్తుంది. ఏదైతే BRO అది అమల్లోకి తెస్తుంది. భారతదేశంలో భారత భూభాగంలో ఏదైతే లడఖ్ ప్రాంతంలో ఇది ఏర్పాటు చేస్తుంది. ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఏడాది వచ్చే నెల కల్లా పూర్తయ్యేటటువంటి పరిస్థితిలో ఉంది. దీని గురించి ప్రచారం చేయండి. అక్టోబర్ కల్లా పూర్తవుతుంది. చైనా వాడు ఏదో కట్టడం కాదు, వాడు ఎవరిదో ఆక్రమించి కట్టాడు, మనం మన దాంట్లోనే కడుతున్నాం. అది గుర్తు చేయండి ప్రపంచానికి.